సంఖ్యాకాండము 27వ అధ్యాయము. అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో సెలోపెహాదు కుమార్తెలు వచ్చిరి. సెలోపెహాదు హెసెరు కుమారుడును గిలాదు మనుమడును మాకీరు ముని మనుమడునై ఇండెను. అతని కుమార్తెల పేర్లు మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా అనునవి. వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద మోషే ఎదుటను, యాజకుడైన ఎలియాజరు ఎదుటను, ప్రధానుల ఎదుటను, సర్వ సమాజము ఎదుటను నిలిచి చెప్పినదేమనగా, మా తండ్రి అరణ్యములో మరణమాయెను. అతడు కోరహు సమూహములో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహములో ఉండలేదు గాని తన పాపమును బట్టి మృతి పొందెను. అతనికి కుమారులు కలగలేదు. అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయమనిరి. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా, యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము. నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెందచేయవలెను. మరియు నీవు ఇశ్రాయేలీలతో ఇట్లు చెప్పవలెను, ఒకడు కుమారుడు లేక మృతి పొందిన ఎడల మీరు వాని భూస్వాస్థ్యమును వాని కుమార్తెలకు చెందచేయవలెను. వానికి కుమార్తె లేని ఎడల వాని అన్నదమ్ములకు వాని స్వాస్థ్యమును ఇయ్యవలెను. వానికి అన్నదమ్ములు లేని ఎడల వాని భూస్వాస్థ్యమును వాని తండ్రి అన్నదమ్ములకు ఇయ్యవలెను. వాని తండ్రికి అన్నదమ్ములు లేని ఎడల వాని కుటుంబంలో వానికి సమీపమైన జ్ఞాతికి వాని స్వాస్థ్యము ఇయ్యవలెను. వాడు దాని స్వాధీనపరచుకొనును. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇది ఇశ్రాయేలీలకు విధింపబడిన కట్టడ. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఈ అబారీము కొండ ఎక్కి నేను ఇశ్రాయేలీలకు ఇచ్చిన దేశమును చూడుము. నీవు దాని చూచిన తరువాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనులలో చేర్చబడుదువు. ఏలైనగా సీను అరణ్యములో సమాజము వాదించినప్పుడు ఆ నీళ్ల యొద్ద వారి కన్నుల ఎదుట నన్ను పరిశుద్ధపరచక నా మీద తిరగబడిరి. ఆ నీళ్లు సీను అరణ్యమందలి కాదేశులోనున్న మెరీబా నీళ్లే. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరిలేని గొర్రెల వలె ఉండకుండునట్లు ఈ సమాజము మీద ఒకని నియమించుము. అతడు వారి ఎదుట వచ్చుచూ పోవచూ నుండి వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. నీవు అతని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడగు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజము ఎదుటను అతన్ని నిలువబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞ ఇమ్ము. ఇశ్రాయేలీయుల సర్వ సమాజము అతని మాట వినునట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలువగా అతడు యెహోవా సన్నిధిని ఊరీము తీర్పు వలన అతని కొరకు విచారింపవలెను. అతడును అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ అనగా సర్వ సమాజము అతని మాట చొప్పున తమ సమస్త కార్యములను జరుపుచుండవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. అతడు యెహోషువను తీసుకొని యాజకుడైన ఎలియాజరు ఎదుటను సర్వ సమాజము ఎదుటను అతన్ని నిలువబెట్టి అతని మీద తన చేతులుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ ఇచ్చెను. సంఖ్యాకాండము 28వ అధ్యాయము. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలకు ఇలాగు ఆజ్ఞాపించుము, నాకు సువాసన కలుగుటకై మీరు హోమ రూపములుగా నాకు అర్పించు ఆహారమును నియామక కాలమున నా యొద్దకు తెచ్చుటకు జాగ్రత్త పడవలెను. మరియు నీవు వారికి ఇలాగు ఆజ్ఞాపించుము, మీరు యెహోవాకు నిత్యమైన దహన బలి రూపముగా ప్రతి దినము నిర్దోషమైన ఏడాదివగు 2 మగ గొర్రెపిల్లలను అర్పింపవలెను. వాటిలో ఒక గొర్రెపిల్లను ఉదయమందు అర్పించి సాయంకాలమందు రెండవ దానిని అర్పింపవలెను. దంచి తీసిన 3 పండ్లలోనిది
పావు నూనెతో కలపబడిన తూమెడు పిండిలో 10వ వంతు నైవేద్యము చేయవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా సీనాయి కొండ మీద నియమింపబడిన నిత్యమైన దహన బలి. ఆ మొదటి గొర్రెపిల్లతో అర్పింపవలసిన పానార్పణము 30. పరిశుద్ధ స్థలములో మద్యమును యెహోవాకు పానార్పణముగా పోయింపవలెను. ఉదయ నైవేద్యమును దాని పానార్పణమును అర్పించినట్లు యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా ఆ 2వ గొర్రెపిల్లను సాయంకాలమందు అర్పింపవలెను. విశ్రాంతి దినమున నిర్దోషమైన ఏడాది వగు 2 గొర్రెపిల్లలను నైవేద్య రూపముగాను దాని పానార్పణముగాను నూనెతో కలపబడిన తూమెడు పిండిలో 2 10వ వంతులను అర్పింపవలెను. నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును గాక ఇది ప్రతి విశ్రాంతి దినమున చేయవలసిన దహన బలి. నెల నెలకు మొదటి దినమున యెహోవాకు దహన బలి అర్పించవలెను. 2 కోడె దూడలను 1 పొట్టేలును నిర్దోషమైన ఏడాది వగు 2 గొర్రెపిల్లలను వాటిలో ప్రతి కోడె దూడతోనూ నూనెతో కలపబడిన తూమెడు పిండిలో 3 10వ వంతులను నైవేద్యముగాను ఒక్కొక్క పొట్టేలుతోనూ నూనెతో కలపబడిన తూమెడు పిండిలో 2 10వ వంతులను నైవేద్యముగాను ఒక్కొక్క గొర్రెపిల్లతో నూనెతో కలపబడిన తూమెడు పిండిలో 1 10వ వంతును నైవేద్యముగాను చేయవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి. వాటి పానార్పణములు ఒక్కొక్క కోడెతో పడిన్నర ద్రాక్షారసమును పొట్టేలుతో పడియు గొర్రెపిల్లతో 30 ఉండవలెను. ఇది సంవత్సరంలో మాసమునకు జరగవలసిన దహన బలి. నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును కాక 1 మేకపిల్లను పాపపరిహారార్థ బలిగా యెహోవాకు అర్పింపవలెను. మొదటి నెల 14వ దినము యెహోవాకు పస్కా పండుగ. ఆ నెల 15వ దినము పండుగ జరుగును. 7 దినములు పొంగని భక్ష్యములనే తినవలెను. మొదటి దినమున పరిశుద్ధ సంఘము కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన పనులేమియూ చేయకూడదు. అయితే యెహోవాకు దహన బలిగా మీరు 2 కోడె దూడలను 1 పొట్టేలును ఏడాది వగు 7 మగ గొర్రెపిల్లలను అర్పింపవలెను. అవి మీకు కలిగిన వాటిలో నిర్దోషమైనవై ఉండవలెను. వాటి నైవేద్యము నూనెతో కలపబడిన గోధుమల పిండి. ఒక్కొక్క కోడెతో తూములో 3 10వ వంతులను పొట్టేలుతో 2 10వ వంతులను ఆ 7 గొర్రెపిల్లలలో ఒక్కొక్క గొర్రెపిల్లతో ఒక్కొక్క 10వ వంతును మీకు ప్రాయశ్చిత్తము కలుగటకై పాప పరిహారార్థ బలిగా 1 మేకపిల్లను అర్పింపవలెను. ఉదయమున మీరు అర్పించు నిత్యమైన దహన బలి గాక వీటిని మీరు అర్పింపవలెను. అట్లే ఆ 7 దినములలో ప్రతి దినము యెహోవాకు ఇంపైన సువాసన గల హోమద్రవ్యమును ఆహారముగా అర్పించవలెను. నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును కాక దానిని అర్పించవలెను. 7వ దినమున పరిశుద్ధ సంఘము కూడవలెను. ఆ దినమున మీరు జీవనోపాధి అయిన పనులేమియూ చేయకూడదు. మరియు ప్రథమ ఫలములను అర్పించు దినమున అనగా వారముల పండుగ దినమున మీరు యెహోవాకు క్రొత్త పంటలో నైవేద్యము తెచ్చునప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. నాడు మీరు జీవనోపాధి అయిన పనులేమియూ చేయకూడదు. యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా మీరు 2 కోడె దూడలను 1 పొట్టేలును ఏడాదివైన 7 మగ గొర్రెపిల్లలను వాటికి నైవేద్యముగా ప్రతి కోడె దూడతోనూ నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో 3 10వ వంతులను ప్రతి పొట్టేలుతో 2 10వ వంతులను ఆ 7 గొర్రెపిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క 10వ వంతును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడుటకై 1 మేకపిల్లను అర్పింపవలెను. నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును కాక వాటిని వాటి పానార్పణములను అర్పింపవలెను. అవి నిర్దోషములుగా నుండవలెను. కీర్తనల గ్రంథం 37వ కీర్తన. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు.
యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు. ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చేయి పట్టుకొనియున్నాడు గనక అతడు నేలను పడినను లేవలేకయుండడు. నేను చిన్నవాడనై యుంటిని, ఇప్పుడు ముసలివాడనైయున్నాను. అయినను నీతిమంతులు విడవబడుటగాని వారి సంతానము భిక్షమెత్తుటగాని నేను చూచియుండలేదు. దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు. వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. సామెతల గ్రంథం 9వ అధ్యాయం. జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. పశువులను వధించి ద్రాక్షారసమును కలిపియున్నది. భోజన పదార్థములను సిద్ధపరిచియున్నది. లూకాసు వార్త 2వ అధ్యాయం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయబడవలెనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియ సిరియా దేశమునకు అధిపతియైయున్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరును ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతియైయుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికిని కలగబోవు మహాసంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదేమీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనియుండుట మీరు చూచెదరు అని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్లి తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించియున్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్లి చూతము రండని ఒకనితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్లి మరియను యోసేపును తొట్టిలో పండుకొనియున్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియ ఆ మాటలన్నీయు తన హృదయములో తలపోసికొనుచు భద్రము చేసుకొనెను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటినన్నింటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి.